సో రొయ్యి పొట్టు ఒక 400 గ్రామ్స్ ఉంది. స్టవ్ ఆన్ చేసుకుంటాము. హాయ్, హలో, నమస్తే, వనక్కం, అస్సలాం అలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక గ్రాండ్ మదర్ రెసిపీ అండి. చాలా ఘాటైన, యమ్మీ అయిన ట్రెడిషనల్ రెసిపీ ఇది. ఏంటో తెలుసా? రొయ్యి పొట్టు కారం. చాలా బాగుంటుంది. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసేయండి. ఎందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. సో రొయ్యి పొట్టు ఒక 400 గ్రామ్స్ ఉంది. చూడండి, క్లీన్గా ఉంది. బాగా చెరుక్కొని మనం దీన్ని వాష్ చేయాలి. ఇప్పుడు మనం వాటర్లో బాగా దీన్ని వాష్ చేయాలి. దీంట్లో ఉండే చెత్త, మట్టి అన్నీ క్లీన్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, సో పైనట్టుగా మనం ఎత్తుకోవాలి, అడుగు ఎత్తుకోకూడదు. బాగా స్క్యూజ్ చేసి ఇంకొక గిన్నె ఎత్తుకుంటాము. కిందంతా చూడండి ఎంత డస్ట్ మిగిలిందో. ఇవి పోసేస్తాము. సో నెక్స్ట్ మనము మళ్ళీ ఇంకొకసారి కడుక్కుంటాము. సో ఇలా మనము 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలి. అప్పుడు మన రొయ్యి పొట్టు క్లీన్ అయిపోతుంది అనమాట. కడిగిన రొయ్యి పొట్టుని మనము ఆరబెట్టుకుంటాము. చూడండి ఎంత శుభ్రంగా ఉందో రొయ్యి పొట్టు. ఒక 1/2 అవర్ ఆరిని వాటర్ అంతా చెమ్మంతా వెళ్ళిపోవాలి. స్టవ్ ఆన్ చేసుకుంటాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుంటాము. 1 స్పూన్ ఆయిల్ తీసుకుంటాము. కడాయిలో 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు తీసుకుంటాము. మినప్పప్పు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాలు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటాము. అలాగే జీలకర్ర ఒక 1/2 స్పూన్. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుంటాము. మినపప్పు, ధనియాలు బాగా ఫ్రై అయింది. మంచి గుమగుమ వాసన వస్తుంది. ఈ టైంలో మనము రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకుంటాము. ఒక 20 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకుంటాము. అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటాము. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ రోస్ట్ చేయాలన్నమాట. ఇంగ్రీడియంట్స్ అంతా బాగా రోస్ట్ అయింది. ఎండుమిరపకాయ అక్కడ మంచి వాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఇలాగే కూల్ డౌన్ చేస్తాం. దీన్ని కూల్ డౌన్ చేసి మిక్సీ జార్లో దీన్ని ఫైన్ పౌడర్గా చేసుకుంటాము. ఇంగ్రీడియంట్స్ బాగా కూల్ అయింది. ఇప్పుడు ఇవన్నీ మనము మిక్సీ జార్లో తీసుకుంటాము. తీసుకొని దీన్ని బాగా ఫైన్ పౌడర్ చేసుకుంటాము. మసాలా ఐటమ్ పౌడర్ అయింది. ఒక బౌల్ తీసుకుంటాము. ఇప్పుడు మనము మినప్పప్పు ఫ్రై చేసుకున్న అదే కడాయిలో ఆల్రెడీ కడిగి బాగా ఆరేసుకున్న రొయ్యి పొట్టుని ఫ్రై చేసుకుంటాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ రొయ్యి పొట్టుని బాగా ఫ్రై చేయాలి. సో ఇలా కలుపుతూ ఉండాలి రొయ్యి పొట్టుని, లేకపోతే అడుగులో మాడిపోతుంది అనమాట. సో ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో బాగా డ్రైగా రోస్ట్ చేయాలి. 70% ఫ్రై అయింది. చూడండి, మంచి గుమగుమ వాసన వస్తుందండి.
ఇప్పుడు మనం ఇందులో ఒక 1/4 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటాము. బాగా ఫ్రై చేస్తాము. లో ఫ్లేమ్లోనే ఫ్రై అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ దాకా ఫ్రై అయింది. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో. రొయ్య పొట్టు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇదే వేడిలో ఈ పాన్ మీద అట్టే ఉంచుతాము కలుపుతూ. ఫుల్గా ఫ్రై అయిపోతుంది. చూడండి ఎంతవరకు ఫ్రై చేసామంటే కలర్ మారించుండి రెడ్ కలర్గా. నల్లగా అవ్వకుండా మాడకుండా చూసుకోవాలి. సూపర్గా ఫ్రై అయిందండి. కొంచెం కూల్ డౌన్ అవని మళ్ళీ దీన్ని పౌడర్ చేసుకుంటాము. రొయ్య పొట్టు కూల్ డౌన్ అయింది. మనం మిక్సీ జార్లో తీసుకొని దీన్ని ఫైన్ పౌడర్గా చేసుకుంటాము. టేస్ట్కి ఉప్పు యాడ్ చేసుకుంటాము. నేను రాళ్ళు ఉప్పు 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. రొయ్య పొట్టు కూడా ఫైన్ పౌడర్ అయిందండి. అది ఈ జార్లో యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఎంతో యమ్మీ అయిన రొయ్య పొట్టు కారం రెడీ అయింది. ఇందులో వెల్లుల్లిపాయలు యాడ్ చేయాలి. ఇప్పుడు ఎలా యాడ్ చేయాలనేది చూపెడతాను మీకు. చూడండి రొయ్య పొట్టు కారము ఒక స్పూన్ యాడ్ చేసుకుంటాము ఈ రోకల్లో. అందులో వెల్లుల్లిపాయలు ఒక 15 నంబర్ వేసుకుంటాను. వేసుకొని ఇలా దంచుకుంటాము. కొత్త వెల్లుల్లిపాయలు దంచుకున్నామంటే అది పేస్ట్ అయిపోతుంది. ఇలా ఈ పౌడర్తో వేసుకొని దంచుకున్నామంటే అది కరెక్ట్గా మెదుగుతుంది అన్నమాట. మన రోకలు లేదు కాబట్టి ఇలా మనము దంచుకోవచ్చు. ఇలా దంచుకున్న వెల్లుల్లిపాయని మనము ఈ బౌల్లో యాడ్ చేసుకుంటాము. సో దంచుకున్న వెల్లుల్లిపాయల్ని మనము బౌల్లో తీసుకునేస్తాము. ఇప్పుడు ఒకసారి మనం బాగా కలుపుకొనేస్తాము. అంతేనండి, ఎంతో ఘాటైన రుచి అయిన రొయ్య పొట్టు కారం రెడీ అయింది. మనము వైట్ రైస్కి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి, సూపర్ డూపర్గా ఉంటుందండి. గుమ్మలాడిపోతుంది. వీడియో కంప్లీట్గా వాచ్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అండి. ఎవ్రీ వీక్ ట్యూస్డే అండ్ ఫ్రైడే 7 PMకి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానే ఉంటాను. మీరు చూసి నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉండండి. రొయ్య పొట్టు కారం బాగుంది కదా, మీరు ట్రై చేసి మీ వ్యూస్ చెప్పండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెయిర్ హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.